హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి రీసెంట్ టైంలో చాలా పెద్ద నోటిఫికేషన్, అతిపెద్ద నోటిఫికేషన్ ఇది. మనం అనుకున్నట్లు తెలంగాణలో 50,000 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అది వచ్చేసి మనకు మెడికల్ డిపార్ట్మెంట్లో అయితే విడుదలవ్వడం జరిగింది. మన సీఎం కేసీఆర్ గారు అన్నట్టుగా తను వచ్చేసి ఆల్రెడీ మన ఆఫీసర్స్తో అయితే డిస్కస్ చేయడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు త్వరలో విడుదల చేద్దామని అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు మీటింగ్లో. అది అలాగే ఈరోజైతే విడుదల అవ్వడం జరిగింది అండ్ లింక్ కూడా యాక్టివ్ అయిపోయింది. ప్రస్తుతానికైతే మనకు వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అదే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎన్ని పోస్ట్, శాలరీ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండ్ టు ఎండ్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఎగ్జాక్ట్ క్లియర్గా డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి స్టూడెంట్స్. మ్యాక్సిమం ఈ వీడియోని మన మెడికల్ స్టూడెంట్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ కోవిడ్ టైంలో మెడికల్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఇది వచ్చేసి వాళ్ళకు ఒక లైఫ్లో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు లైఫ్లో ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేది ఉంటే దయచేసి ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది స్టూడెంట్స్. సో లెట్ us get into the video స్టూడెంట్స్ వితౌట్ ఎనీ డిలే. మనం కనుక చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషనల్స్ మనం చెప్పుకున్నట్లు రిక్రూట్మెంట్ మెడికల్ ప్రొఫెషనల్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మెడికల్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, నర్సెస్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్. అప్లికేషన్స్ వచ్చేసి డాక్టర్స్ కోసం, నర్సెస్ కోసం అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ కోసం, అలాగే రిటైర్డ్ మెడికల్ ప్రొఫెషనల్స్ కోసం అయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఎవరెవరికి డాక్టర్స్కి, నర్సెస్కి అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్, అలాగే ఇంక్లూడింగ్ రిటైర్డ్ మెడికల్ ప్రొఫెషనల్స్కి కూడా ఈ నోటిఫికేషన్ అయితే వర్తిస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ప్రాసెస్, ఎంపానల్మెంట్, రెమ్యునరేషన్ పేయబుల్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ అవైలబుల్ అయితే వెబ్ పోర్టల్ మెన్షన్ బిలో అని చెప్పడం జరిగింది. మనకు వచ్చేసి డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ కానీ, ఎంపానల్మెంట్ కానీ, పేయబుల్ ఎంత అనేది వెబ్ పోర్టల్తో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందని చెప్పడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్స్ వచ్చేసి 22 మే స్టూడెంట్స్. మనకు వచ్చేసి ఇంకా దాదాపుగా 12 రోజులు టైం అయితే ఉండడం జరిగింది. ఈ రోజుకి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 22 మే స్టూడెంట్స్. 22 మేకి లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసి ద డిస్ట్రిక్ట్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ది మెడికల్ ప్రొఫెషన్ విల్ బి యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ ఇండికేటెడ్ ఇన్ ద అప్లికేషన్. మీకు వచ్చేసి మన తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ అయితే మీరు ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ ప్రిఫరెన్స్ తగ్గట్టు మీకైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ డిప్లాయ్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ విల్ బి సబ్జెక్ట్ ఓవర్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ పర్టైనెంట్ టు క్వాలిఫికేషన్స్. వచ్చేసి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేశాకనే మీకు వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే మిమ్మల్ని డిప్లాయ్ చేసుకుంటారనేది ఇక్కడ చెప్పడం జరిగింది క్లియర్గా. ఫాలోయింగ్ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ విల్ అప్లై అని చెప్తున్నారు. ఇక్కడ ఫాలోయింగ్ పే స్కేల్ కనుక చూసుకుంటే కింద అయితే ఈ బాక్స్లో ఇవ్వడం జరిగింది. దాని గురించి చెప్తాను ఇప్పుడు వినండి. మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ అయితే మనకైతే వచ్చేసి 1 lakh వరకు అయితే ఉండడం జరిగింది. కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ వచ్చేసి మ్యాక్సిమం మనకు 1 lakh వరకు అయితే ఉండడం జరిగింది మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్కి వచ్చేసి. అలాగే కనుక చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్కి చూసుకుంటే 40,000 అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలాగే మెడికల్ ఆఫీసర్ ఆయుష్ కనుక చూసుకుంటే 35,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అతిపెద్దగా వచ్చేసి మనకి మెడికల్ ఆఫీస్ స్పెషలిస్ట్ వచ్చేసి ₹1,00,000 స్టూడెంట్స్ చూసుకోండి, మంచి శాలరీ స్టూడెంట్స్ ఇది. స్టాఫ్ నర్స్కి వచ్చేసి మనకు 23,000 స్టూడెంట్స్, స్టాఫ్ నర్స్కి వచ్చేసి మనకు 23,000 అయితే ఇవ్వడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి 17,000 స్టూడెంట్స్ శాలరీ చూసుకున్నారు కదా. స్టాఫ్ నర్స్కి 23,000, ల్యాబ్ టెక్నీషియన్కి 17,000. అలాగే ఫర్ రిటైర్డ్ గవర్నమెంట్ మెడికల్ ప్రొఫెషనల్స్ హైయర్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ఎక్స్టెండెడ్. కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ విల్ బి షోడ్ ఇన్ ద టేబుల్ అబోవ్ ఆర్ లాస్ట్ పైడ్ ఆన్ మైనస్ కరెంట్ పొజిషన్ అయితే చెప్పడం జరుగుతుంది. వచ్చేసి రిటైర్డ్ గవర్నమెంట్ మెడికల్ ఆఫ్ ప్రొఫెషనల్స్కి కూడా ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ లాస్ట్ డ్రాన్ శాలరీ లేకపోతే మైనస్ కరెంట్ పెన్షన్ వచ్చేసి వాళ్ళు మైనస్ చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మన రిటైర్డ్ పెన్షనర్స్కి, రిటైర్డ్ మెడికల్ స్టాఫ్స్కి, అలాగే ప్రజెంట్ ఉన్న మెడిసిన్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఆపర్చునిటీ స్టూడెంట్స్. ఒక 150,000 జాబ్స్ అయితే పడుతున్నాయి. కిందట్లో 50,000 జాబ్స్ అయితే పడ్డాయి ఆల్మోస్ట్. వాళ్ళైతే డిక్లేర్ చేయలేదు కానీ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో అయితే మనకు మెడికల్ సిబ్బంది అయితే అవసరం ఉంది ప్రస్తుతానికి. సో ఈ కోవిడ్ టైంలో మీరు కనుక ఈ మెడికల్గా జాబ్స్ చేస్తే మాత్రం మీకైతే కెరీర్ అయితే చాలా బాగుంటుంది. సో దయచేసి జాయిన్ అవ్వండి, ఇందులో అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఆన్లైన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకుంటే కనుక మీకు వచ్చేసి ఇంట్రెస్టెడ్ మెడికల్ ప్రొఫెషన్స్ మీ అప్లై ఆన్లైన్ బిలో లింక్ అని చెప్పడం జరిగింది. ಇಲ್ಲಿ వచ్చేసి http.health.telangana.government.in మీకు వచ్చేసి ఇక్కడ అప్లై చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేయమని చెప్పడం జరుగుతుంది. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో అలాగా మీరు స్టెప్ బై స్టెప్ చూసుకొని అప్లై చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.